హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి వేడి వేడి టీతో పాటు గుర్తొచ్చేది ఏంటండి? పకోడీ కదా. ఇవాళ క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్ అండ్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ పీల్చకుండా టేస్టీగా క్రిస్పీగా ఎలా రావాలో చూద్దామండి. చిన్న టిప్స్ ఉన్నాయండి, అవి ఫాలో అయితే సరిపోద్ది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. ఈ క్యాబేజ్ని ఇట్లా సన్నగా బారుగా తురుముకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లా కాదు, ఇలా బారుగా తురుముకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక 2 పచ్చిమిర్చి బారుగా తురుముకొని వేసుకోవాలండి దీంట్లో. అండ్ కొత్తిమీర కూడా మనకి ఇష్టం అండి. కరివేపాకు కొత్తిమీర ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. సాల్ట్ వేసాం కదా, ఈ క్యాబేజ్ని ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే సాల్ట్ తగలంగానే క్యాబేజ్కి కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుందండి. ఇలా వదిలేసి ఒక 20 మినిట్స్ ఉంచండి. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, కప్లో హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నానండి. నాకు క్రిస్పీగా కావాలి కాబట్టి శనగపిండి తక్కువ తీసుకుంటున్నాను. మీకు కనుక క్రిస్పీగా వద్దు, మెత్తగా కావాలంటే కనుక 1 కప్పు శనగపిండి తీసుకోండి. దీంట్లో కొంచెం కారం అండ్ 1 కప్ బియ్యపిండి. బియ్యపిండి ఎక్కువ వేస్తే ఏమైందంటే క్రిస్పీగా వస్తాయండి. శనగపిండి ఎక్కువ వేస్తే కనుక మెత్తగా వస్తాయి. అదే సో క్యాబేజ్లో వాటర్ రిలీజ్ అయ్యిద్ది కదండి, ఆ వాటర్తోనే ఇదంతా కలుపుకోండి. వాటర్ అసలు యాడ్ చేయొద్దు. మనం ఇలా ప్రెస్ చేసుకుంటా కలుపుకోవాలండి. ముక్కల్ని బాగా గట్టిగా మెదుపుకుంటా కలుపుకోవాలి. అప్పుడే వాటర్ బాగా బయటకు వస్తాయి. దీంట్లో హాఫ్ కప్ కంటే తక్కువ వాటర్ తీసుకున్నానండి. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోండి, ఒకేసారి పోసేయొద్దు. వాటర్ ఎక్కువ వేసేస్తే ఏమైందంటే పిండి జారుగా అయిపోయి పకోడీల్లో నూనె పీల్చేస్తుందండి. కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా మెదుపుకుంటా కలిపితే ఇట్లా వస్తుందండి పిండి. పకోడీ ఇట్లా ఇట్లా గట్టిగా పడాలి పిండి. నేను తీసుకున్న హాఫ్ కప్ వాటర్లోనే ఇంకా కొంచెం వాటర్ మిగిలిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదండి, ఫ్రై చేసుకుందాము. బాండి పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీ వేసుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకుందాము. ఆయిల్ వేడవకుండా పకోడీ వేస్తే ఏంటంటే ఆయిల్ పీల్చేస్తుందండి పకోడీ. ఇలా వేశారు కదా, వేయంగానే గరిటె పెట్టి తిప్పేకండి, మెత్త మెత్తగా ఉంటుంది కదా. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటే బాగా వస్తుంది అనమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. అండ్ క్యాబేజీ పకోడీ ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుందండి, నిదానంగా వేసుకోవాలి. పకోడీ కొంచెం పెద్ద పెద్దగా వేసుకుంటే ఏమైందంటే అండి, లోపల మెత్త మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. తినేటప్పుడు టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇలానే పిండంతా వేసేసుకుందామండి, చాలా ఈజీ. టెన్ మినిట్స్లో అయిపోద్దండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా కరెక్ట్గా ఫ్రై అయిందండి. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. సీ యూ అగైన్. బై బాయ్.